మౌన విస్ఫోటనం పతంజలి స్వరం అని రచయిత్రి కుప్పలి పద్మ పేర్కొన్నారు. గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు పతంజలి సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుప్పలి పద్మ, పతంజలి రచనలు సమాజాన్ని ఆలోచింపజేసే శక్తిని కలిగి ఉన్నాయని తెలిపారు. అలమండ గ్రామం కేంద్రంగా మొదలైన భూమి గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా అనే చర్చ నేడు విశ్వవ్యాప్తమైందని ఆమె పేర్కొన్నారు. తన కవితలో ఫ్లైఓవర్ను ఆకాశ వంతెనగా వర్ణించగా, పతంజలి స్వయంగా ఫోన్ చేసి అభినందించిన సంఘటన తనలో సమాజం పట్ల మరింత మానసిక క్రమశిక్షణ పెంచిందని తెలిపారు. వేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ, సమాజంలోని అనేక సమస్యలకు తన అక్షరాలతో వైద్యం చేసిన హోమియోపతి వైద్యుడి లాంటి రచయిత పతంజలి అని కొనియాడారు. తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రచనలు సజీవంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సాహితీవేత్త ఆల్తి మోహన్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 4 ప్రధాన అంగాల లోపాలను పతంజలి తన రచనల ద్వారా ధైర్యంగా బయటపెట్టారని పేర్కొన్నారు. రచయిత మహమ్మద్ కదీర్ బాబ్ మాట్లాడుతూ, స్వార్థం, అవినీతి వంటి సామాజిక సమస్యలను పతంజలి తన నవలల్లో స్పష్టంగా ప్రతిబింబించారని తెలిపారు. పతంజలి 75వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి సాహితీ సదస్సును నిర్వహించనున్నట్లు వేదిక ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్కే బాబు, విఎంకే లక్ష్మణరావు, బల్లమూడి నాగేంద్ర ప్రసాద్, పతంజలి కుటుంబ సభ్యులు, డాక్టర్ ప్రతాప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.